ముగ్గురు అమ్మాయిలు 3 రోజుల పాటు ఒక అబ్బాయిని అతి దారుణంగా అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే ఒక టీనేజ్ యువకుడు సుదూర ప్రాంతానికి వెళ్ళడానికి టాక్సీ కోసం ఎదురు చూస్తుండగా ఇంతలోనే అక్కడికి ఒక టాక్సీ వచ్చి ఆగింది. అప్పటికే ఆ టాక్సీలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అతడు టాక్సీలో ఎక్కిన తర్వాత అతడికి మత్తుమందు ఇచ్చి ఎవరూ లేని చీకటి ప్రదేశానికి సిటీకి దూరంగా తీసుకెళ్లారు. మత్తు నుండి బయటికి వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే తన శరీరంపై బట్టలు లేకపోవడం చూసి షాక్ అయ్యాడు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఆ ముగ్గురు యువతులను కోరాడు. అతడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా అతడికి వయాగ్రా మరియు ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చి 3 రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు క్షణం తీరిక లేకుండా 60 సార్లకు పైగా అతి దారుణంగా అత్యాచారం చేశారు. వదిలిపెట్టమని కన్నీరు పెట్టుకుంటూ ఆ అమ్మాయిలను బ్రతిమిలాడినా వారు కనికరించలేదు. చివరికి అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లి అసలు విషయం పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఆ ముగ్గురు యువతులను ఆ టాక్సీ డ్రైవర్ను వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది అనే అనుమానం ఈ పాటికి మీకు వచ్చే ఉంటుంది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో. ఇంతకీ ఆ యువకుడి వయసు ఎంతో తెలుసా? 23 ఏళ్లు మాత్రమే. ఒక్క నిమిషం ఒక్కసారి కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచే ఆలోచించండి. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం? ముగ్గురు యువతులు కలిసి ఒక అబ్బాయిని మరీ ఇంత ఘోరంగా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు అందరూ. ఈ వీడియో, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు మీ మెదడులో మనసులో ఉన్నా సరే నిర్మోహమాటంగా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నేను పబ్లిష్ చేసే వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఆ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.